ఫ్రెండ్స్ మా ఆయన కొరకైతే వాచ్ అయితే బుక్ చేసినాం అనమాట. ఇప్పుడైతే ఇక మ్యారేజ్ ఉంది కదా, ఇంకో 3 రోజుల్లో అయితే చేతికి అయితే వాచ్ లేదు, పాతదైతే ఖరాబ్ అయిపోయింది. అందుకని ఇదైతే బుక్ చేసినాము. ఎలా ఉందో ఏమో ఒకసారి అయితే చూద్దాము. మీకేంటి చిన్న వాచ్ మీరు టైం చెప్పే అంత స్టేజ్కి దిగిపోయారా? 1 గంటను 100 అంటావు. 100 ఉంటే 100 అంటది. మొన్న ఎంత 12:60 అవుతుందట, 12:60 9:60 అవుతుందట మొన్న టైం. ఇంకొక 2 years నాకైతే వాచ్ అయితే అంటే సెలెక్ట్ చేసింది అయితే తనే. ఇంకా ఎట్లాంటిది ఎట్లా ఉంటుంది ఏందనేది అయితే ఈసారి నువ్వే చూడు నీ సొంతంగా ఎట్లాంటిది సెలెక్ట్ చేస్తావు అనేసి అయితే అడిగితే చూద్దాము ఒకసారి. చిన్నగా అటు చూసుకుంటా ఎట్లాంటిది మీకు చూపిద్దామని అయితే ఈరోజు అయితే బ్లాగ్ చేస్తున్నాము. చూసి అయితే ఎలా ఉందో అయితే కామెంట్ చేయండి మర్చిపోకుండా. పాత వాచ్ అయితే బెల్టులు ఖరాబ్ అయిపోయినాయి అన్నమాట. వాచ్ ఓకే, ఒకసారి ఏమో పోతే సెల్ పోతే సెల్ వేయించాము. చిన్నదేగా అమ్మ ఇది. ఇప్పుడు వాళ్ళకి ఇక వాళ్ళు తీస్తారు కానీ అదే వచ్చింది. తీయండి. ఇప్పుడు ఇది కవర్ కట్ చేసాడు, మీకు కత్తెర కట్ చేయడం రాదు. పాత వచ్చే మొత్తం ఖరాబ్ అయిపోయింది. ఈడ స్టిక్కర్ ఉంది, ఈడ పెట్టి తీయే. ఏదో చేస్తుంది. ఎందుకు కొట్టుకుంటారు అట్లా? ఏదన్నా ఓపెన్ చేయాలంటే మీరు ముగ్గురు వీళ్ళకి తీయొస్తుందానే. ఒక నిమిషం ఆగమ్మ. ఇటుందా? అది అక్క కట్ చేస్తుందా? దానికి పెద్దోడికి నీకే పడాలి. ఫస్ట్ నీకు పడాలి. ఇంకోసారి ఏది కూడా తీసుకోవద్దు ఇట్లా. లెంత్ ఎక్కువ అవుతుంది అని చెప్పేసి. పైదొక్కలు తీయనా? ఇటు పక్క చెల్లెది ఇస్తుంది ఇక. చిన్నగా అట్లా గుంజొద్దు ఒకటేసారి. అది రాదే రిచ్, అది రానట్టుంది. అది రాదులే ఇక. ఆగు వాచ్ ఉంది అమ్మా. అది రాదు. ఎందుకు రాదు? 1 2 3 తీయదు. నువ్వు ఒళ్ళో పెట్టుకొని ఓపెన్ చేయద్దు, అక్కడ కనపడద్దానే. నడుతూనే ఉంది వాచ్. చిన్నది. ఇప్పుడు తీసుకో. ఇది ఆగు వాచ్ ఇక చాలు, వద్దు ఇక. చూడండి ఫ్రెండ్స్, ఇలా అయితే ఉందన్నమాట వాచ్. కలర్ కూడా ఇది మంచిగా చేయికి అయితే. ఇంతకుముందు కలర్ కూడా ఇదే కదా, అది కొంచెం వేరే కలర్, కొంచెం డిఫరెంట్ ఉంది. ఇది కొంచెం మెరూన్ కలర్ అనమాట. ఎందుకు వచ్చా డ్యూటీకి వెళ్ళేటప్పుడు అయినా కానీ ఎటన్నా బయటకు వెళ్ళేటప్పుడు చేతికి వాచ్ పెట్టుకున్నాడు అలవాటు కదా, అందుకని ఏదో పోయినట్టు ఏదో అనిపిస్తుంది. మంచిగా నైస్ గా సింపుల్ గా అనిపించింది, చూడగానే నచ్చింది అనమాట. ఇక వాళ్ళకటి జాగ్రత్త అమ్మా, గ్లాస్ పగులుతుంది. అది యూజ్ అవుతుంది దేనికన్నా. ఇంతకుముందు మొత్తం ఖరాబ్ చేసిరు అప్పుడు కూడా వాచ్. అగో అట్లా లాక్కుంటారా నేను చెప్పేది. నువ్వేమో ఇంకా నువ్వు అది చేస్తావు వాళ్ళని. కానీ చాలు, ఇవ్వమన్నప్పుడు ఇవ్వాలి కదా అక్కకి. అవన్నీ అలా పెట్టి ప్యాక్ చేసి మళ్ళీ రిటర్న్ ఇచ్చేస్తాను నేను. నడని ఖరాబ్ చేయదు రిచు. దీన్ని అయితే చూపి, మంచిగా చూపి. అసలు మంచిగా చూపించిరా ముగ్గురు? అట్లాగా చూపించేది, అట్లాగా చూపించేది. ఇట్లా నేను వేడి చూపించినావు మరి. బాగుంది కదా. మధ్యాహ్నం వచ్చింది ఫ్రెండ్స్. ఇదైతే ఏది బస్సు చూపించిపోదాం. ఇదైతే పొద్దున 11ంటికి అయితే వచ్చిందనమాట. ఆయనకు అడ్రస్ దొరకకనైతే ఇక అటు ఇటు తిరిగిండు. తర్వాత ఇక చిన్న బయటకు వెళ్ళిన నేను. పాతోళ్ళు అయితే ఇస్తారనమాట. మంచిగా అయితే ఉన్నది వాచ్ అయితే, పర్లేదు. ఇంతకుముందు సెలెక్ట్ చేసింది కూడా నేనే ఫ్రెండ్స్, మా ఆయనకి వాచ్ అయితే. అది కూడా బాగుంది. కాకపోతే అదైతే ఈ కలర్ అనమాట, శారీ కలర్ అనమాట. ఇది వచ్చేసి వేరే కలర్. చైన్ మోడల్ కూడా వేస్తాడు, కాకపోతే ఇక బాగా వేయడనమాట. ఎప్పుడో పెళ్ళైన కొత్తలో వేసిండు, మళ్ళీ ఇప్పుడు పెట్టట్లేదు ఎక్కువగా.
బాగుంది కదా, మంచిగా అనిపిస్తుంది. తోటకూర రూపాయిగా, తోటకూర మొత్తం వేస్ట్ అయిపోతుంది. ఎట్లా ఇప్పుడు ఇది నువ్వు పట్టుకొని చూడవా మరి? బాగుంది కదా, చాలా బాగుంది. ఇటు ఇటు అగో అట్లా ఉంటుంది వీళ్ళది. మంచిగా ఏంటిది వద్దు, ఎవ్వరికి వద్దు, నేను ఎవ్వరికి ఇయ్యను. ఏమనుకుంటారు అసలు మీరు? మీ పని అట్టు ఉంటుంది. ఏం చేసారు? చింపింది వాచ్. ఇది పెట్టుకునే వరకైనా ఉండాలి కదా, ఇటు ఇట్లా పెడదాం దీన్ని. ఎట్లున్నదో ఏమో, డ్యామేజ్ ఉందా ఎట్లుందనేది నా టెన్షన్ నాకు. అట్లయితే పక్కా పెట్టుకొని తోటకూర రూపాయిగా మొత్తం తోటకూర అయితే ఆ చెట్టు తీసే బండి పెట్టే కాడ ఏమొద్దు అది. ఇగో ఇక్కడ ఈ చెట్టు తీసేయి, ఇక్కడ చిన్న చిన్న ఇవన్నీ మొలుతాయి. ఇక్కడ ప్లేస్ లేకపోయేసరికి ఆకులు మంచిగా రావట్లేవు. దీన్ని అన్నీ తెంపేసి ఇది కట్ చేయాలి. ఇగో ఇక్కడ చిన్నది మంచి ఆకులు ఇప్పుడు వస్తున్నాయి. అక్కడ ఒకటి వారానికి ఒకసారి 2 సార్లు అయితే వెళ్తుంది తోటకూర. మంచిది, ఇంకా సంతోషం. పోదాం, ఇప్పుడేగా ఇందాకలేగా వీళ్ళు వచ్చింది. పోదాం ఇక. హాలిడే తీసుకున్నాడు కాదు బిడ్డ, మమ్మీ చీరలు కొనుక్కుంటుందట, మీరు డ్రెస్సులు కొనుక్కోవాలి. నాకు తర్వాత సంగతిలే, మీరు కొన్నాక మీకు తీసుకున్నాక డబ్బులు మిగిలితే అప్పుడు నాకు తీసుకుందాం. ఏంది నాకు తీసుకుంటేనే మీరు తీసుకుంటారా? చూద్దాంలే తల్లి, మీకు తీసుకోవాలిగా. ఫస్ట్ మమ్మీ శారీస్ తీసుకుంటుందంట, మీకు డ్రెస్ తీసుకోవాలి. ఆకులు తొందర పెరుగుతాయి, నీళ్ళు తగులుతాయి కదా. ఇగో ఇది తీసేయాలి మీ ఎదురుగా, అదే మొత్తం తీసేయి. ఆడ చెట్లు మొలుతానే ఇరికిరికి అవుతుంది. నీకు చెప్పుడు దండగా, నేనే తీసేయాలి. అసలు గుంజుతుడు కొత్త తొట్టిగానే అది. ఇగో ఈ మాత్రం అన్నా మరిగా చూడు, మంచిగా ఉంది. ఇప్పుడు ఇదే ఉండనా మరిగా వండేసాయి అదే. ఇక అందుకు తొందర అవుతుంది కదా, షాపింగ్ పోయి వచ్చిన తర్వాత వండితే మళ్ళీ కూరగాయలు అది కట్ చేయకుండా. నైట్ డ్యూటీ పోవాలి కదా, చూద్దాం. ఇవాళ వీలు కుదిరితే పోతా, లేకపోతే అయితే లీవులు కాకుండా డ్యూటీ చేయాలంటే అక్కడ కుదరని వారం లేదు. కానీ ఇప్పుడు పెళ్ళి వచ్చింది కాబట్టి ఎన్ని ఉంటాయి కొనాల్సినవి. ఇక ముగ్గురం కాబట్టి ఇంట్లో ఆ మగవాళ్ళకి అంత ఖర్చు ఏమి ఉండదు. ఆడపిల్లలకైతే ఇంకా చెవులయానంగా రబ్బర్ బ్యాండ్లు, ఇంకేంటి మొత్తం ఇక చాలా వరకు తీసుకోవాలి. బట్టలకు సంబంధించి మ్యాచింగ్స్, బ్యాంగిల్స్ ఇవన్నీ తీసుకోవాలి కాబట్టి పెద్ద ఖర్చే ఉండదు. ఈ షాపింగ్ ముచ్చట గురించి కొత్త ఛానల్లో కూడా వ్లాగ్ చేసి పెట్టేసినాం. అది సాయంత్రం పెట్టిన వ్లాగ్ అన్ఎక్స్పెక్టెడ్గా కట్ అయిపోయింది అన్నమాట, వీడియో షూట్. అది ఎక్కడి వరకు షూట్ అయిందో అక్కడి వరకు అయితే ఎడిట్ చేసి పెట్టేసినాం. ఇంకా ఆ ఛానల్ ఈ ఛానల్లో ఇంటిమేషన్ ఇవ్వాలి కదా, ఎటు పోతాం, షాపింగ్ ఏంటిది, ఎప్పుడు వస్తాం, మళ్ళీ పెళ్ళి పోయి ఎప్పుడు పోతాం అసలు అనేది. అంటే మా ఆయనకైతే చిన్నమ్మ కొడుకు ఫ్రెండ్స్, నాకైతే మేనత్త కొడుకు అన్నట్టు దగ్గర అన్నమాట. అందుకని కంపల్సరీ అయితే వెళ్ళాలి. ఇక 15వ తారీఖు అట్లా వెళ్తాము. 16, 17 పెళ్లి చూసుకొని 15వ తారీఖు హల్దీ ఫంక్షన్ ఏదో ఉంటుంది కదా, ఉంటుంది. ఇక దానికైతే అటెండ్ కావాలని చూస్తాను, మరి ఎట్లుంటుందో ఏమో. ఇక 14వ తారీఖు నైట్ డ్యూటీ చేసి వచ్చి ఇంకా పడుకునుడు అయితే ఇంకా ఉండదు. వచ్చి ఇంకా ఆలోపు మీరు లేచి రెడీ అయి ఉంటే నైట్ డ్యూటీ చేసి నువ్వు జర్నీ చేస్తావులే. మరి ఇంకెట్లా 14వ తారీఖు నుంచేనా ఇక అయితే కావచ్చు. ఒకవేళ ఈ గ్యాప్లో ఇంకొక ఓడి చేస్తే 14వ తారీఖు కవర్ అవుతుంది. వద్దని నువ్వే మాట్లాడతావు, చేయమని నువ్వే అంటావు, అన్నీ నువ్వే మాట్లాడితే ఎట్లా? ఈ కాడలతో తెంపనా బొందుందా దిగబడుతుంది. ఏయ్ ఏంది ముఖానికి కానీ పెట్టుకొని బొమ్మ అట బొమ్మ. చీమలు వస్తాయి వాళ్ళకెళ్ళి. దానిమ్మ చెట్టు పెంచుతానాడా, కష్టపడి పెంచుతుంది. ఊరెక్కువ బాగా బెదిరిస్తానుగా, భయపడినట్టు
చాలా బాగుంది. పెళ్ళికి ఇట్నే రెడీ గారు. చాలా బాగుంది. తీయండి అన్నీ. లేమ్మ జరుగు జరుగు. అక్కడే తనం ఏంది పెద్దోడా తీసి మళ్ళీ అవన్నీ. నాకు ఆకులు ఆకులు అంటేనే ఎండిపోయిన ఆకులు పేపర్లు పుదీనా అయితే మంచిగా పెరుగుతుంది. కాకపోతే తెంపాలి, ఇదంతా తెంపి కవర్లో పెట్టుకోవాలి. తెంపు మీ బాబాయ్ పెళ్ళికి మటన్లను చికెన్లను వేయడానికి. తెంపుతామేంది ఇప్పుడు? తర్వాత తెంపుదాం లేగు. తర్వాత తెంపుదాం లేవా అమ్మ. ఇంకా చెప్తే ఇంక యాడుంటుంది. ఆ చెట్టు తీసేయబ్బా. ఏం తల్లి ఇంకొకటి ఉంది ఇటు. ఎగ్జామ్స్ అయితే పిల్లలవి 2 పోతాయి నాకు తెలిసి. మెయిన్ ఎగ్జామ్స్ అయితే కాదుగా బిడ్డకి. మెయిన్ ఎగ్జామ్స్ అయితే కాదుగా ఇవి. అయితే ఏం కాదు. ఫైనల్ ఎగ్జామ్స్ ఉంటాయిగా ఇంకా తర్వాత. ఇప్పుడు కాదు తోటకూర వెళ్ళింది. ఇప్పుడు ఈ చెట్టు తీసేస్తే అబ్బాయి ఇక ఒక్క చెట్టు తీసేస్తే నష్టమే లేదు. కాళ్ళ తరుగుతుంది. ఎక్కేటప్పుడు దిగేటప్పుడు బండి తీసేటప్పుడు ఇబ్బంది అవుతుంది. మట్టి అంత నెట్. అయ్యో చెట్టు ఎందుకు తీసేసినవే? తలకే పని చేయట్లేదు ఏంది నీకు? చక్కదనాల తోటకూర చెట్టు తీసేసింది. ఏం తెంపుతావు? తెంపుపో. నీకే ఆ మండల గుంజావు మొత్తం ఊడొస్తాయి ఏర్లతోటి. నేను వద్దానే చెప్తాను. నేను ఏడింటాను. ఇంతైతే వెళ్ళింది తోటకూర. ఒక పూట 2 ఉల్లిగడ్డలు కోసుకుంటే ఒక పూట కూర అవుతుంది. మొన్న సేమ్ డైలాగ్. మొన్న తోటకూర తెంపినప్పుడు కూడా అదే ముచ్చట చెప్పినావు. ఇప్పుడు కూడా అదే ముచ్చట చెప్పు. ఒక 2 ఉల్లిగడ్డలు కోసి ఇంకా తోటకూర అయితే వండేస్తాం. ఇంకా ఇప్పుడైతే ఇంకా మా ఆయన అయితే తినేసి ఇంకా డ్యూటీకి అయితే పోతాడని చెప్పి ఇక నీ అయితేల గోలే నాకు వస్తుంది మరి. అయితేలే ఫ్రెండ్స్ ఇప్పుడైతే నేనైతే వండుతా కూర వండినాక అయితే 3 మా ఆయన అయితే ఇక డ్యూటీకి అయితే పోతాడనమాట. అన్నం తిని ఇక పొద్దున కూడా ఏం వండలేదు. ఎగ్ మీరమే చేసిన. ఇక పిల్లలకైతే అదే పెట్టిన. నైట్ వండిన దోసకాయ కూర ఉంటే అదే తిన్నామన్నమాట. సోరకాయ ఉన్నది, కాకపోతే కొంచెం జలుబు చేస్తుంది. మొన్ననే పులుసు అయింది. దోసకాయ కూర మంచిదేనట హెల్త్కి. కామెంట్ చేసిరుగా సబ్స్క్రైబర్. ఇప్పుడు ఇక మంచిది అంటే సమ్మర్ కదా, దోసకాయ కూర తింటే ఇంకా మంచిది. దోసకాయ అనగా సోరకాయ ఇవి తినొచ్చు మంచిగానే. ఇక మొన్ననే పులుసు అయింది కదా అని అలా సోరకాయ తీయలేదు. సోరకాయ ఉంది. కొద్దిసేపు తెంపిందో లేదో నువ్వు తెంపుతావు అక్క అని పోటీ పెడతాను. ఇప్పుడు వద్దు అంటే గిన్నె తెచ్చి తెంపేది నువ్వు. దానికి ఇష్టం లేదు తెంపుడు. మరి నువ్వు దాన్ని ఎందుకు అడుగుతాను? మళ్ళీ నేను ఎవరు తెంపమని చెప్పారు చెప్పు అసలు. ఆ తెంపిన గింత అంత ఆడబెట్టు. ఆల్రెడీ నువ్వు నిన్న తెచ్చినావు. నిన్న కదా మొన్న చేపల కూర అప్పుడు తెచ్చింది. మండేనే కదా. మండేనా ఇవాళ? ట్యూస్డే మొన్న సండే కదా. ఆ రోజు తెచ్చిన కొత్తిమీర పుదీనా అట్లనే ఉంది. మళ్ళీ అది తెంపి మళ్ళీ అది వడబడిపోతుంది కదా. చెట్టుకున్నా కూడా కొంచెం ఫ్రెష్గా ఉంటుంది. ఉండని. ఓకే ఫ్రెండ్స్, ఇదన్నమాట బ్లాగ్. ఈ బ్లాగ్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. బాయ్ ఫ్రెండ్స్. ఓ రిచమ్మ బాయ్ చెప్తురా. బాయ్ ఫ్రెండ్స్.